హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హౌస్ వైరింగ్ లో ఎలక్ట్రిషియన్ కి బాగా ఉపయోగపడే ఒక టూల్ అయితే ఇవాళ మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియోస్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఆ టూల్ ఏంటంటారా? చెప్పను, చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాక్ అయితే అన్ప్యాక్ చేద్దాం. చూసారు కదండి, ఇది మన ఎలక్ట్రీషియన్కి ఉపయోగపడే టూల్. ఇక్కడ ప్యాకింగ్ పైన చూసినట్టయితే ఈజెడ్ లైఫ్ అని వీళ్ళు బ్రాండింగ్ అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ వైర్ స్ట్రిప్పర్ అండ్ క్రింపర్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో. అలాగే ఇటువైపు చూస్తే ఇండస్ట్రియల్ గ్రేడ్ అని రాశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రింటింగ్ అయితే చేశారు. అలాగే ఇక్కడ స్పెసిఫికేషన్ కూడా ఇక్కడ కింద ప్రింటింగ్ చేశారు. ప్యాక్ ఓపెన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఇది ఫ్రెండ్, దీని ద్వారా మనం వైర్ స్లీవ్ అయితే తీసుకోవచ్చు. వైర్లే కాకుండా కేబుల్స్ కూడా దీని ద్వారా స్లీవ్ అయితే తీసుకోవచ్చు. అలాగే దీని ద్వారా క్రింపింగ్ కూడా చేయొచ్చు అంటున్నారు. అంటే చిన్న చిన్న లెగ్స్ అనేవి వైర్ స్లీవ్ తీసి వైర్కి ఆ లెగ్ ఫిక్స్ చేసి దీని ద్వారా క్రింపింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆ లెగ్ అనేది ప్రెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గ్రిప్పింగ్ అయితే ఇచ్చారు. ఈ పైన ఈ కింద కూడా వైర్ అనేది ఇక్కడ పట్టుకుంటుంది. దీనికి గ్రిప్పింగ్ అయితే ఇచ్చారు. బ్లేడ్ అనేది దీనికి కింది దానికైతే బ్లేడ్ అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ బ్లేడ్ అయితే ఉంది. ఈ కింది దానికి కూడా ఇక్కడ బ్లేడ్ అయితే ఉంది. ఈ రెండు అనేది స్లీవ్ అనేది తీసుకుంటాయి. ఇది వైర్ అనేది గ్రిప్ చేసి పట్టుకుంటుంది. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ వైర్ కట్టర్ అలాగే కొన్ని మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. ఆటోలో 7 to 8 mm అనేది ఇక్కడ ప్రింట్ అయితే చేశారు. ఇక్కడ బ్రాండింగ్ అయితే ప్రింట్ చేశారు. ఇక్కడ మనం పట్టుకోవడానికి అయితే గ్రిప్పింగ్ అయితే బాగుంది. ఇక్కడ ఇదంతా ఇది రబ్బరు, ఇది ప్లాస్టిక్ లో ఉంది. ఇది గ్రిప్పింగ్ అయితే బాగుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఎల్లో పార్ట్ అనేది అడ్జస్ట్, ఎంత వరకు మనం స్లీవ్ తీయాలనుకుంటే అంత అడ్జస్ట్మెంట్ అనేది దీని ద్వారా చేసుకోవచ్చు. కిందన మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. ఈ కిందన మనం క్రింపింగ్ అనేది చేసుకోవచ్చు దీని ద్వారా. ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీని ద్వారా వైరు స్లీవ్ అయితే తీద్దాం. వైర్ని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే బాగా అద్భుతంగా వస్తుంది స్లీవ్. ఇంకొకసారి తీద్దాం. అంతేకాకుండా ఇక్కడ మనకు కట్టర్ కూడా ఇచ్చారు. దీని ద్వారా వైర్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, వైర్ అయితే కట్ అయిపోయింది. ఇలా మనం వైర్ కట్ చేసుకొని మళ్ళీ దీని ద్వారా మనం స్లీవ్ అయితే తీసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. హౌస్ వైరింగ్లో మనం బోర్డులకి వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ టైంలో ఎక్కువగా స్లీవ్ తీయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం స్లీవ్లు తీసి పనిచేసినట్లయితే పని అనేది వేగంగా అవుతుంది. అంతే దీనివల్ల ఉపయోగం. ఇదే కాకుండా 2 కోర్ కేబుల్ కూడా స్లీవ్ అనేది తీద్దాం. ఇది పాత వైరు, అందుకనే టైట్గా వచ్చింది. కానీ లోపల వైర్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా పై స్లీవ్ అయితే తీసింది. దీని ద్వారా మనం కేబుల్స్ కూడా, అంటే మరీ హెవీ కేబుల్స్ కాకుండా చిన్న చిన్న 2 కోర్ 3 కోర్ కేబుల్స్ని మనం దీని ద్వారా స్లీవ్ అయితే తీసుకోవచ్చు. నా దగ్గర ఇదే కాకుండా వేరే స్ట్రిప్పర్స్ కూడా ఉన్నాయి. ఇదొక స్ట్రిప్పర్ అయితే నా దగ్గర ఉంది. ఇది కూడా నేను వాడుతున్నాను. దీని ద్వారా కూడా మనం స్లీవ్స్ తీసి వేగంగా పనిచేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే దీని ద్వారా తీయచ్చు. దీనికి కట్టర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వైర్ అనేది మనం కట్ చేసుకొని ఇలాగా స్లీవ్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా ఎలక్ట్రిషియన్స్ ఏంటంటే ఇవి కూడా వాడుతున్నారు. ఇవి కేబుల్ కట్టర్స్, అంటే ఇవి ఎక్కువగా కేబుల్ ఆపరేటర్లు అయితే వినియోగిస్తారు. మన ఎలక్ట్రిషియన్స్ కూడా ఈ మధ్యన ఇవి ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఈ స్లీవ్ అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీనికన్నా దీని ద్వారా హెవీ వర్క్ అయితే చేయొచ్చు. అలాగే దీనికన్నా దీని ద్వారా ఇంకా హెవీ వర్క్ అయితే చేయొచ్చు. అందుకోసమని ఇది నేను తీసుకున్నాను. మీరు ఇది కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఇది కొనండి. మీరు కొనాలనుకుంటే ప్రజెంట్ దీని రేట్ వచ్చి 595 రూపాయలు అయితే ఉంది. దీనికన్నా కాస్ట్ కూడా ఉన్నాయి. నేనైతే ఇదే పర్చేజ్ చేశాను. దీని ద్వారా చిన్న చిన్న 2 కోర్ కేబుల్స్, అలాగే 3 కోర్ కేబుల్స్, ల్యాన్ కేబుల్స్, వాటి యొక్క స్లీవ్లు తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకు హౌస్ వైరింగ్లో కూడా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. అయితే ఈ కట్టరు చాలా క్వాలిటీగా అయితే ఉంది, అంత డెలికేట్గా అయితే ఏమీ లేదు, చాలా క్వాలిటీగా ఉంది. మనం ఇది వాడచ్చు అంటే ఖచ్చితంగా కొని వాడచ్చు. కాకపోతే కొద్ది రోజులు దీంతో అలవాటు పడాలి. అలవాటు పడిన వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా వెయిట్ అయితే ఉంది. అలవాటు పడితే మనం టక్ అయితే దీని ద్వారా మనం పని చేయొచ్చు. వైర్లో సప్లై ఉండగా మాత్రం దీంతో స్లీవ్ తీసే ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే ఇక్కడ రబ్బర్ ఇచ్చినప్పటికీ కూడా పొరపాటున ఇక్కడ టచ్ అయితే మనకి చేతికి టచ్ అయ్యి మళ్ళీ షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది. సో మీరు లైవ్లో ఉండగా మాత్రం దీని ద్వారా స్లీవ్ తీయకండి. మనం హౌస్ వైరింగ్ సప్లై లేనప్పుడు చేసే వర్క్లో మాత్రమే ఇది వినియోగించండి. లేదు ఇది నేను కొనలేను అనుకుంటే ఇదైనా కొనవచ్చు, దీని ద్వారా కూడా వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. లేదంటే చివరగా మనకు మిగిలేది ఇదే. చూసారుగా ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వీడియోలో కాకుండా ఇలాంటి వాటిని కూడా మీకు అన్బాక్స్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలక్ట్రీషియన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియోస్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.